హాయ్ గైస్, మనం పడుకున్న తర్వాత ఒక కొత్త ప్రపంచం ఓపెన్ అవుతుంది. అందులో మనం గెలుస్తాం, ఓడిపోతాం, పరుగులు పెడతాం అని భయపడతాం. ఇలా ఎన్నో. అదే మన కలల ప్రపంచం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి మన మైండ్ కలలు కనడం మానేస్తే ఏం జరుగుతుంది అని? బ్రెయిన్ బద్దలైపోతుందా, లేక ఇంకేమైనా జరుగుతుందా? వెల్కమ్ టు బీ ఇన్ రియాలిటీ. ఈరోజు వీడియోలో మన డ్రీమ్స్ యొక్క డార్క్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మాకు కూడా చిన్న డ్రీమ్ ఉంది. ఏం లేదు గాయస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ముందు మరి ఎన్నో చేయబోతున్నాం. సో ఆ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా కలల ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. డ్రీమ్స్. అసలు మనకి డ్రీమ్స్ ఎందుకు వస్తాయి? మనం మన డ్రీమ్స్ని ఒక మీనింగ్లెస్ ఇల్యూజన్ లాగానే చూస్తాం. బట్ రీసెర్చర్స్ చెప్పిన దాని ప్రకారం డ్రీమ్స్ అనేవి కేవలం స్టోరీసే కావు, మన బ్రెయిన్ చేసుకునే థెరపీ. ఈ డ్రీమ్స్ మనకి ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలో చెప్తాయి, అండ్ మన పనికిరాని మెమొరీని క్లియర్ చేస్తాయి, మన ఎమోషన్స్ని రీసెట్ కూడా చేస్తాయి. అండ్ అలాగే ఒక డేంజర్ సిచ్యువేషన్లో నుంచి బయటకు ఎలా పడాలో కూడా రిహార్సల్ చేసి చూపిస్తాయి. సైంటిస్ట్ చెప్పిన దాని ప్రకారం డ్రీమ్స్ అంటే మన బ్రెయిన్ చేసుకునే మెయింటెనెన్స్ వర్క్. అండ్ సరిగ్గా మనం కలకనే టైంలో మన బాడీ మొత్తం స్లీప్ మూడ్లో ఉంటుంది, బట్ మన బ్రెయిన్ మాత్రం హైపర్ యాక్టివ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్ ఈ టైంలో మీ మజిల్స్ అన్నీ లాక్ అయ్యి ప్యారలైజ్ స్టేట్లో ఉంటాయి. అండ్ తర్వాత మీ బ్రెయిన్ మీలో ఉన్న ఎమోషన్స్ని అండ్ మీ భయాన్ని డబల్ చేస్తుంది. దీన్నే అమిగ్దలా ఫైర్ మోడ్ అని అంటారు. ఇంకా లాస్ట్గా మీ మెమోరీస్ని రీఅరేంజ్ చేస్తుంది, అండ్ దీన్నే హిప్పోకాంపస్ మోడ్ అని అంటారు. మన డ్రీమ్స్ ఎప్పుడు అంత క్రేజీగా ఎందుకుంటాయో తెలుసా? మన ఎమోషన్స్ని అండ్ మనలో ఉన్న భయాన్ని అండ్ మన మెమోరీస్ని మిక్స్ చేసి ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి కొన్నిసార్లు మనం కలలో ఉన్నామో రియాలిటీలో ఉన్నామో కూడా అర్థం కాదు. అండ్ మెయిన్ విషయానికి వద్దాం. అసలు బ్రెయిన్ కలలు కనడం మానేస్తే ఏం జరుగుతుంది? ఫస్ట్ వన్, ఎమోషనల్ ఎక్స్ప్లోజన్. డ్రీమ్స్ లేకపోతే మన ఎమోషన్స్ లీక్ అవ్వవు. సో డే టైంలో సడన్గా కోపం రావడం, అస్సలు పేషెన్స్ లేకపోవడం, అండ్ కొన్నిసార్లు డిప్రెషన్ సిమ్టమ్స్ కూడా ఫీల్ అవుతాం. అండ్ సెకండ్ వన్, మెమొరీ కరప్షన్. మన బ్రెయిన్ మెమొరీ మొత్తం కరప్ట్ అయిపోతుంది. చిన్న చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటాం, అండ్ ఫేసెస్ కూడా మర్చిపోతాం, అండ్ చిన్న చిన్న వర్డ్స్కి కూడా మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో మనం కొత్తవేమి నేర్చుకోలేము. మన డ్రీమ్స్ వల్ల మన బ్రెయిన్లో ఉన్న చెత్త మొత్తం క్లీన్ అయిపోతుంది. సో ఆ ప్రాసెస్ జరగకపోతే అన్నీ మిక్స్ అయిపోయి ఇలాంటివన్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. థర్డ్ వన్, హెల్యూసినేషన్స్. మనం నైట్ కలలు కనడం మానేస్తే మన బ్రెయిన్ పగలు కలలు కనడం మొదలు పెడుతుంది. అవే హెల్యూసినేషన్స్. అంటే ఇప్పుడు మన ముందు ఉన్న గోడలు కదులుతున్నట్టు, అండ్ మన రూమ్ కార్నర్లో ఒక షాడో వ్యక్తి ఉన్నట్టు, అండ్ ఎప్పుడూ ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ మన బ్రెయిన్ రియాలిటీని డ్రీమ్స్ని మిక్స్ చేసి మనకి హెల్యూసినేషన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇంకా మన బాడీ వీక్ అయిపోతుంది, అండ్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, బీపీ రైజ్ అవ్వడం, ఇలాంటి ఫిజికల్ ఎఫెక్ట్స్ అన్నీ చాలానే ఉన్నాయి. దీని మీద సైంటిస్టులు ఒక భయంకరమైన ఎక్స్పెరిమెంట్ చేశారు. దాని మీద మీకు ఫుల్ లెంత్ వీడియో కావాలి అంటే ఎక్స్పెరిమెంట్ అని చెప్పి కామెంట్ చేయండి. సో అర్థమైంది కదా, మన బ్రెయిన్ కలలు ఎందుకు కంటుంది, అండ్ కలలు కనడం ఆగిపోతే ఏం జరుగుతుంది, అండ్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్. దట్స్ ఇట్ గాయస్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. అండ్ పగటి కలలు కనే మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేస్తే నైట్లు కలలు కనకపోతే ఏం జరుగుతుందో మీ ఫ్రెండ్కి తెలుస్తుంది. సో షేర్ చేయండి. సో అర్థమైంది కదా, డ్రీమ్స్ అనేవి మనల్ని రియాలిటీ నుంచి దూరం చేసేవి కావు, మనం రియాలిటీకి దూరం కాకుండా ఉంచేవి. థ్యాంక్ యూ.